హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వెళ్తున్నాను. టైం వచ్చేసి మ్యారేజ్ వచ్చేసి 8:30కి అలా ఉందండి. మేమైతే స్టార్ట్ అయిపోయాం రూమ్ దగ్గర నుంచి. రూమ్ కీస్ ఇక్కడ రిసెప్షన్లో ఇచ్చేసి మేము బయలుదేరుతున్నాము. హలో జడా, మేమైతే కరెక్ట్గా ముహూర్తం టైంకి కళ్యాణ మండపంకి వచ్చేసామండి. జీలకర్ర బెల్లం పెట్టించారు అయ్యారు. ఇక్కడ వచ్చేసి అందరం ఫ్యామిలీకి వస్తుంది. ఈ కుర్చీలకి ఇలా 4 వైపులా కడుతున్నారండి. ఈ పద్ధతి అయితే మేము మొదటిసారి చూస్తున్నాము. మా సైడ్ అయితే ఇలా లేదు. అప్పట్లో అయితే ఇవి కొబ్బరి పందిర్లు వేశారు కాబట్టి 4 వైపులా పందిరి రోడ్లకి కట్టేవాళ్ళంట. ఇప్పుడు వచ్చేసి కుర్చీలకి ఇలా కడుతున్నారు. ఇవి కట్టిన తర్వాత ఆ పాప పెళ్లి కూతురు మేనమామ పెళ్లి కొడుకు మేనమామ కలిపి దాన్ని 4 వైపులా 4 అలా తిరిగేసి ఆ దారం ఉంటుంది కదండి, కట్టిన దారం అందరికీ ఆడవాళ్ళకి ఇచ్చి మంగళసూత్రాన్ని కట్టుకోమని చెప్పారు. మేమంతా అయితే అది మంగళసూత్రాన్ని కట్టుకున్నాము. ఇలా ఇప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చేసి తిరుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ, పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ మేనత్త నలుగురు కలిపి కొబ్బరి బాండాలు ఇంకా తలంబరాలు గరికెమంతలు పట్టుకొని తిరిగారండి. తర్వాత ఆ దారం మనకి మంగళసూత్రం ఇప్పుడు వచ్చేసి అమ్మాయి అబ్బాయి ఇక్కడ తాళి కొట్టుకను ఇంకా దండలకి వాటికి పూజ చేస్తున్నారు. అయితే తాళి కొట్టు కట్టడం కూడా అయిపోయింది. ఇక మూడోసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆడుతున్నారట. ఎక్కడన్నా పరమేశ్వరుడు గెలుస్తున్నాడో మళ్ళీ ఇది కూడా పార్వతీ అమ్మవారికి సమర్పిస్తాడో చూద్దాం.
మూడోసారి 3 సార్లు కూడా పార్వతి అమ్మవారి మళ్ళీ ఏంటి బలకాడం హంగామా చేయకుండా వెళ్ళి కిందకు వచ్చి మరి వీటప్పుడన్నా వస్తారేమో పట్టుచీర బాగుంది ఇట్లా తెలంగాణ సెట్ లేసి 4,500 పడుతుంది లేసి గుంటూరులో అడిగా అంతెందుకు మాకు సర్లే వాయిస్ కట్ చేయండి దండలు హెవీ వదిన మనకి నచ్చదు తిరిగి పంచాయతీ అవి పక్కన పడేది అవి వేయలేదా కర్పూర తల్లి వచ్చారు మనం సెగ్గొడితే ఏమవుతుందని తెస్తారేమో మనకి కర్పూర తండ్రులు లేరు కనిపిస్తుందా కాదు కనిపించిందా అలాగే పెట్టు కనపడలేదని చెప్పు ముందు మాకు చూపించన్నయ్య చెయ్యి నొప్పి రావాలి మాకు కనిపించట్లేదు మరి మాకు ఒక చుక్క కూడా కనిపించట్లా ఏ అన్నయ్య కనిపించదా చూపించాలి ఏ మీ అన్నయ్య నాకు చూపించాడు చుక్కలా అది రేపటి నుంచి చూస్తుంది ఇప్పుడు నక్షత్రాన్ని చూపించు